వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మన ప్రతినిధి వేణుని అడిగి మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. రైట్ వేణు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మొత్తం 564 గ్రామాల్లో 2 విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల గురించి చెప్పుకుంటే చెల్లంపల్లి, ఝాన్సీ రెడ్డి సొంత ఊరైన చెల్లంపల్లి ఫోకస్ లో ఉంది. సో అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మిగతా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం రెండవ విడత పంచాయతీ పోలింగ్ అయితే మొదలైంది. సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 564 గ్రామ పంచాయతీ లోపల 57 గ్రామ పంచాయతీ స్థానాలు ఏకగ్రీవం కాగా సంగెం మండలంలోని బంజరపల్లి గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ కారణంగా అక్కడ ఎస్టీ ఓటర్ లేకపోవడంతో నామినేషన్ రాలేదు. దీంతో ఆ యొక్క బంజరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికైతే నిలిచిపోయింది. అందులోని ఆ 8 వార్డుల లోపల 3 వార్డులు కూడా నామినేషన్ రాలేదు. ప్రస్తుతం 506 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది. 1660 మంది అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థుల బరిలో ఉన్నారు. ఇక రెండవ విడతకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 284 ఉన్నాయి. సో వీటిలో కొంత క్రిటికల్ పరిస్థితి ఉన్నాయి. గతం లోపల ఎన్నికల లోపల గొడవలు జరిగిన కారణంగా భారీ బందోబస్తు ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ పోలింగ్ కేంద్రానికి దాదాపు 200 మీటర్ల దూరం నుంచి కూడా BNSS 160 ప్రకారము ఎవరిని అలో చేయట్లేదు. వచ్చేటువంటి ఓటు వేసే అభ్యర్థులు మాత్రమే పోలింగ్ కేంద్రం వద్దకు రావాలి. అదేవిధంగా వాళ్ళు ఇతర సెల్ ఫోన్లు కానీ ఇతర పరికరాలు ఏదైనా నిషేధిత వస్తువులు పట్టుకురావద్దు. ఓన్లీ పోలింగ్ స్లిప్, అదేవిధంగా అనుమతించినటువంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఏదైతే ఓటర్ ఐడెంటిఫికేషన్ కోసం తీసుకోవాల్సినటువంటి గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్ 2 మాత్రమే తీసుకొని పోలింగ్ కేంద్రంలోకి అడుగు పెట్టే విధంగా భారీగా పోలీసు అయితే భద్రత కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పోలింగ్ సెంటర్ చూడొచ్చు. ప్రస్తుతం ఓటర్లు ఒక్కొక్కరు ఇప్పుడే ఓటింగ్ కోసం అయితే పోలింగ్ సెంటర్ల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి. ఇక పోలింగ్ కేంద్రం వద్ద కూడా నిషేధాజ్ఞలు BNSS 160 నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఈసారి రెండో విడత లోపల భారీగా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ సెంటర్ ఉండడంతో కొంత పోలీసులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2650 మందికి పైగా పోలీసులు ఇందులో భద్రతలో పాల్గొంటున్నారు. ఇక వరంగల్ కమిషనరేట్ పరిధి లోపల 1894 మంది పోలీసులు, సిఐ, SIలు, అదేవిధంగా ACPలు, DCPలు, కానిస్టేబుల్స్ స్థాయి నుంచి పూర్తి మొత్తంగా 1900 పైగా వరంగల్ కమిషనరేట్ పరిధి లోపల వీళ్ళు బందోబస్తు వేస్తున్నారు. ప్రస్తుతం పోలింగ్ సెంటర్ల వద్ద కూడా ఈ విధంగా పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఎవరు కూడా వచ్చినటువంటి అభ్యర్థులు ఆ పోలింగ్ స్థితితో వచ్చినటువంటి అభ్యర్థులకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైట్ పేపర్ల మీద కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఆ డిస్ప్లేతో తమ అభ్యర్థికి సంబంధించిన గుర్తులు, అదేవిధంగా ఈసారి నోటాకు సంబంధించినటువంటి గుర్తు కూడా. సో దీనికి సంబంధించి అభ్యర్థులు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థికి ఓటు వేయదలుచుకున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి సర్పంచ్కి సంబంధించిన అభ్యర్థుల లిస్టు, ఆ తర్వాత వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు ఈ విధంగా డిస్ప్లే చేస్తుంటారు. సో అభ్యర్థులు ఎవరైనా కూడా ఒకసారి మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకొని తమ అభ్యర్థికి నచ్చిన అభ్యర్థికి పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఏజెంట్లు, ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షం లోపల ఓటర్ లిస్టులు ఉంటాయి. ఆ ఓటర్ లిస్టులో వచ్చినటువంటి ఓటర్ సంబంధించి ఓటర్ స్లిప్, ఆ క్రమ సంఖ్యను వెరిఫై చేసుకుంటారు. ఆ అభ్యర్థులు ఎంతమంది అయితే ఉంటారో ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్ అంతా కూడా ఇతను కరెక్ట్ పర్సన్ అని వెరిఫై చేసుకున్న తర్వాత అక్కడ IPOలు వాళ్ళ ఓటర్ స్లిప్ను ధృవీకరించుకున్న తర్వాత వాళ్ళకి బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు. ఆ పేపర్ పై సైన్ చేసి ఇవ్వడం, పేపర్లో వీళ్ళు థంబ్ ఇంప్రెషన్ తీసుకొని వెంటనే ఆ బూత్ లోపలికి వెళ్ళి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ఇంకు ఇచ్చినటువంటి ఇంకుతో ఆ అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్ పేపర్ ఓటు వేసుకొని బ్యాలెట్లో వేసి తిరిగి సెంటర్ నుంచి బయటికి వెళ్ళే సిచ్యువేషన్. సో ఇట్లా ప్రశాంతంగా ఎన్నికలు జరిపేందుకైతే ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఇక ఉదయం కొంత వాతావరణం చల్లగా ఉండడంతో కూడా కొంత ఇప్పుడిప్పుడే క్యూ కడుతున్నటువంటి పరిస్థితి, ఇప్పుడిప్పుడే పోలింగ్ సెంటర్లకు ఓటర్లు తరలి వస్తున్న పరిస్థితి. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా మహబూబాద్ జిల్లా, హనుమకొండ జిల్లా లోపల 3 క్రిటికల్ స్థానాలు ఉన్నాయి, పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గతం లోపల ఈ చోటు దాదాపు 4 కేసులు నమోదయ్యాయి. అభ్యర్థులు గొడవ పడడము, దీంతోనే అభ్యర్థుల మీద కేసులు నమోదైన పరిస్థితి. సో దీంతో 3 కేంద్రాల హసన్పర్తి మండలము, అదేవిధంగా పరకాలకు సంబంధించినటువంటి 3 కేంద్రాల లోపల కొంత క్రిటికల్ కావడంతో భారీ పోలీసు భద్రత కొనసాగుతుంది. ఇక మహబూబాద్ జిల్లాకు సంబంధించి పాలకుర్తి నియోజకవర్గం లోపల ఈ రోజున తొర్రూరు, పెద్దవంగర 2 మండలాల లోపల ఎన్నిక జరుగుతోంది. తొర్రూరులోని చెర్లపాలెము, అదేవిధంగా సోమారము, మాతేరు సంబంధించిన 3 గ్రామాల లోపల కొంత పటిష్ట భద్రత ఉంది. ఎందుకంటే అక్కడ
ప్రచారం చివరి రోజున అటు రెబెల్ అభ్యర్థులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య పోటాపోటీ వాగ్వాదం జరిగింది. నాయకుల మధ్య కూడా ఛాలెంజ్ పర్వం కొనసాగిన నేపథ్యంలో చెర్లపాలెం లోపల ఇప్పటికే దాదాపు 45 మందితో భారీ బందోబస్తు కొనసాగుతోంది. అక్కడ 2 ఎస్ఐలు, ఒక సిఐ, అదేవిధంగా కానిస్టేబుల్ భారీగా బందోబస్తు కొనసాగుతున్న పరిస్థితి. సోమవారం గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, కాంగ్రెస్ నుంచి రెబెల్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో ఇద్దరు హోరాహోరీ పోరు నడుస్తున్న నేపథ్యం లోపల అవాంఛనీయ ఘటనలు జరగకుండా సోమవారం అదేవిధంగా మాటడి గ్రామాలన్నీ కూడా కంప్లీట్ గా పోలీస్ దిగ్బంధం లోపల ఎన్నికలు అయితే జరుగుతున్న సిచ్యువేషన్. సో ఈ యొక్క పోలింగ్ సంబంధించి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 52 పోలింగ్ కేంద్రాల లోపల హరిత పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. వాటి లోపల కంప్లీట్ గా అటు కొబ్బరి మట్టలతోని అదేవిధంగా అరటి ఆకులతోని దాన్ని డెకరేట్ చేశారు. హరితవనం లాగా చెట్లను పూలను ఒక మంచి పార్కుకు వచ్చినటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చే విధంగా హరిత పోలింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షించే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ 506 మంది సర్పంచ్ లోపల ఈసారి రెండవ విడతలో పోలింగ్ జరుగుతున్నటువంటి కేంద్రం లోపల రెబెల్స్ పెడితే ఈసారి ఎక్కువ ఉంది. మొదటి విడత లోపల దాదాపు 550 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులోపల 20 నుంచి 25 చోట్ల మాత్రమే రెబెల్స్ అభ్యర్థులు ఉన్నారు. కానీ ఈసారి అత్యధికంగా 122 స్థానాల లోపల రెబెల్స్ అభ్యర్థులుగా పోటీ పడుతున్న నేపథ్యం లోపల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు సంబంధించి పోటీ ఆ రెబెల్స్ అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యన ఉండబోతుంది. దీంతో ఈ రెండవ విడతకు సంబంధించినటువంటి పోలింగ్ లోపల కొంత ఉద్రిక్తతలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు పోలీసు భద్రత కూడా కొనసాగుతోంది. మొత్తానికి మొదటి విడత లోపల దాదాపుగా మేజర్ గ్రామ పంచాయతీ కమలాపూర్ కానీ అదేవిధంగా ఇల్లంతా ఈ 2 గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ లోపల దీని కౌంటింగ్ దాదాపు 1:30 వరకు కూడా జరిగింది. సో రెండవ విడతలో కూడా మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు 60 ఉన్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. సో అక్కడ 1:30 నుంచి 2 గంటల వరకు కూడా అర్ధరాత్రి కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. మొదటి విడతలో 14 స్థానాల లోపల హనుమకొండ జిల్లాకు సంబంధించి వేణు, ఇక వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉందో సిచ్యువేషన్ వివరించారు.